పరస్త్రీలను ఆకర్షించకూడదు, నా రూపం ఆకర్షిస్తోంది, అందుకని బయటకు వచ్చినప్పుడు నా రూపం ఆకర్షించకుండా ఉండాలనే ఉద్దేశంతో శిరస్త్రాణం కప్పుకుంటాడు ఆయన. ఈ శిరస్త్రాణం వల్ల ఆయన ముఖం ఎవరికీ కనబడదు. ముఖం కనబడకపోతే ఆడవాళ్ళు వెంటపడరు. ఇప్పుడేమో కిరీటాలు లేకుండా వెళ్ళాలి కదా, వస్త్రాలు లేకుండా పెడుతున్నారు కదా, ఏదో పైన కట్టుకున్న నార వస్త్రాలు తప్ప, జంక చర్మాలు తప్ప. అందుకని ఏం చేశాడు, ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు. ఇప్పుడు ఆ బూడిద వల్ల ఆయన అందం ఎవరికీ కనబడ్డల్లా. అందం కనబడకపోవటం వల్ల పరస్త్రీలు వెంటపడరు. అందుకని ధర్మమూర్తి అలా వెళ్ళాడు. ఇంకా సహదేవుడు, నా నుదుటి బూడిద రాసుకున్నాను, ఓరి అడ్డగాడిద శకుని, నేను ఎప్పుడో నీ తల నరికి నీ తలని భస్మం చేసి ఆ బూడిదని ఇలాగే ధరిస్తానరా అని శకుని మీద ప్రతిజ్ఞ చేస్తూ ఆయన వెళ్ళాడు సహదేవుడు. ఇంకా ద్రౌపది తన ఎర్రని వస్త్రాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ, బయట ఉన్న స్త్రీని ఎవరన్నా ఇలా ఈడుస్తారా, ఓ పాపిష్టి స్త్రీలారా, మీ అంతఃపురాలు రక్తశక్తాలు అవుతాయి, మీరందరూ విధవులు అవుతారు అని జుట్టు విరబోసుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ విధంగా వాళ్ళు ప్రదర్శించారనగానే ధృతరాష్ట్రుడు భయపడిపోయి, విదురా, సంజయ, నా గుండె గాబరా ఎత్తిపోతోంది, గుండెపోటు వస్తోంది, నేనేం చెయ్యను, నా కుమారులు మూర్ఖులు, ఏం చెప్పినా వినడం లేదనగానే సంజయుడు లేచి, మహారాజా, ఇప్పటికీ మించిపోయింది లేదు, వాళ్ళు ఇంకా పొలిమేర దగ్గరే ఉన్నారు, అడవిలోకి వెళ్ళలేదు. నువ్వు తలుచుకుంటే పూర్వం ద్రౌపదికి వరాలు ఇచ్చావే, అలాగే వాళ్ళని వెనక్కి పిలిచి మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు వనవాసం ఉండదు, అజ్ఞాతవాసం ఉండదు, నీకు మనోభయం ఉండదు అనగానే, ఇదివరకైతే గాంధారి చెప్పింది కనుక ద్రౌపదికి వరాలు ఇచ్చాడు. ఇప్పుడు సంజయుడు చెబితే ఏం బాగుంటుంది, నా కొడుకులు కష్టపడి జోదం ఆడారు, రాజ్యం లాక్కున్నారు, మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచాననుకో నా కుమారులకి బాధ కలిగించినట్టే కదా, సర్లే భావిగతి భావించలేం, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పటి నుంచి భయపడ్డం ఎందుకు అని సంజయుడిని తిరస్కరించాడు. అప్పుడు మళ్ళీ విదురుడు అన్నాడు, మహారాజా, సంజయుడు ధర్మవేత్త, మహాత్ముడు, భగవంతుడైన కృష్ణుడి శక్తి ఎరిగినవాడు, వ్యాసశక్తి ఎరిగినవాడు, ఆయన వెనక్కి పిలిపించమంటున్నాడు. ఇప్పుడు కూడా నీకు ఇంకా అవకాశం ఉంది, కొంచెం ధర్మాన్ని మనస్సులో తలుచుకొని కొడుకుల మీద పక్షపాతం విడిచిపెట్టి పాండుపుత్రుల మీద ప్రేమ చూపించే వాళ్ళని వెనక్కి పిలువు అంటే కిక్కులు మనకుండా ఊరుకున్నట్ట. విదురా, దీన్ని పక్కకు పెట్టు, తర్వాత చూద్దాంలే, అంతగా ముంచుకుని వస్తే అప్పుడు చూద్దాం అన్నట్ట. ఇతడు బాగుపడ్డం అని విదురుడు తన దారి తాను వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఎవరి వాళ్ళు అలా ఉండగా, సింహాసనం మీద ఎవరు ఉంటే వారిని మాత్రం రక్షిస్తానని భీష్ముడికి ప్రతిజ్ఞ కనుక భీష్ముడు పాండవులతో అడవికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. సింహాసనానికి నేను బానిసని అన్నాడు కనుక. ద్రోణుడు పాండవులతో వెళ్ళిపోదాం అనుకుని కూడా ద్రుపదుడు గుర్తుకొచ్చాట. ఇక్కడ సభాపర్వంలో చిట్ట చివరిగా చెప్పిన మాట ఏమిటో తెలుసా, ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే ఎంతో ఇష్టం. అర్జునుడి కోసం వాళ్ళతో అడవికి వెళ్ళిపోయి ఉంటే అసలు యుద్ధమే మారిపోయేది. కానీ ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. ద్రుపదుడు నీ మామ, పైగా ఆ ద్రుపదుడు యజ్ఞగుండం నుంచి నా చావు కోసం దృష్టజుమ్నుడిని కన్నాడు. ఆ దృష్టజుమ్నుడు నేను తేలాలి, నీ దగ్గరికి ఎందుకు వస్తాను అని దుర్యోధనుడి దగ్గర ఉండిపోయాడు. అలా లొంగిపోయాడు ఆయన. అంటే ఎవరి విరోధాలు, ఎవరి పగలు, ఎవరి పంతాలు, ఎవరి పట్టింపులు, ఎవరి సౌఖ్యాలు వాడు చూసుకున్నారు. అందుకని బలాత్కారంగా అర్జునుడి మీద ప్రేమ చంపుకొని దుర్యోధనుడి దగ్గర ఉండిపోయాడు. అన్నిటికీ మించి అశ్వత్థామకి దుర్యోధనుడు అంటే ఇష్టం. అందుకని నాన్నగారు, నాకు అర్జునుడు అంటే ద్వేషం, దుర్యోధనుడు అంటే ఇష్టం, నా కోసమైనా మీరు పాండవుల వైపు వెళ్ళద్దు, ఇక్కడే ఉండిపోండి కూడా అనడం వల్ల కూడా అక్కడ ఉండిపోయాడు. ఈ విధంగా ద్రోణుడు, భీష్ముడు అక్కడే ఉండిపోయారు. ధృతరాష్ట్రుడికి ఎప్పుడు చేదోడు ఓదోడు కనుక విదురుడు అక్కడే ఉండిపోయాడు. సంజయుడు ఎప్పుడు ఓ పక్కన అంతఃపురంలోనూ ప్రవేశం ఉన్నటువంటి ఆంతరంగికుడు, ధర్మాత్ముడు, దాంతోపాటు ధృతరాష్ట్రుడికి రథం నడిపేటటువంటి సూతుడు కూడా ఆయనే అవ్వడం వల్ల ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు అక్కడే ఉండిపోవడం వల్ల కేవలం పాండవులు 5గురు, కొంతమంది విప్రుల్ని, ధర్మాత్ముల్ని వెంట పెట్టుకుని పౌరుల్ని వెనక్కి తిప్పి అరణ్యంలోకి వెళ్ళారు. కామ్యక వనము అనే ఒక వనం కేసి బయలుదేరారు. ఆ వనానికి వెళ్ళే దారిలో కొంత దూరం వెళ్ళాక విప్రుల్ని, ఓ బ్రాహ్మణోత్తములారా, పౌరుల్ని వెనక్కి పంపాను, మీరు కూడా నాతో వస్తే అలాగా, మీకు అన్నం పెట్టలేనంటే మేము ఉపవాసమైనా ఉంటాం, మీతో వస్తాం, మమ్మల్ని వెనక్కి పంపొద్దు అన్నారట వాళ్ళు. సరే రెండని వాళ్ళతో కలిసి కొన్ని రథాలు, కొన్ని ఏనుగుల్ని మాత్రం వెంట పెట్టుకుని, అరణ్యవాసానికి రథాలు రాకూడదనే నియమం లేదు కనుక అవసరమైన కొన్నింటిని వెంట పెట్టుకుని గంగా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ప్రమాణం అని పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద పూర్వం అగస్త్య మహర్షి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అగస్త్యుని తపశ్శక్తి వల్ల ఆ మర్రి చెట్టు ప్రతి వ్యక్తికి సొంత ఇల్లులాగా ఉండేదట. అంటే ఏమిటి, మర్రి చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి పైనుంచి సూర్యుడి యొక్క ఎండ పడాలి కదా, అలా పడదు.
వర్షం పడితే చెట్టు కింద ఉన్నవాడికి ఆ ఆకుల్లోంచి నీళ్లు పడతాయి. కానీ అలా కాకుండా ఇప్పుడు మనం పెద్ద ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి వాడికి కూడా అటువంటి సౌఖ్యం అగస్త్యుని తపశ్శక్తి వల్ల ఆ చెట్టు ఇచ్చేది. ఆ చెట్టు కింద ఉన్నవాడు ఇంట్లో ఉన్నట్టే ఉండేవాడు. ఎండ పడదు, వర్షం పడదు, చలి రాదు, హాయిగా గృహంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద పడుకున్న వాడిని పాములు, తేళ్లు మొదలైన విషసర్పాలు, విష జంతువులు ఏమీ చెయ్యవు, క్రూర మృగాలు మీదకి రావు. అందుకే ఆ రాత్రి ఆ బ్రాహ్మణోత్తములతో కలిసి ఆ ప్రమాణం అనే మర్రి కింద హాయిగా గడిపారు. పగలు రాత్రి కూడా అక్కడే గడిపారు. అక్కడే మర్నాడు ఉదయమే లేచి బ్రాహ్మణోత్తములు వేదమంత్రములు చదువుతూ ఉండగా గంగానదిలో స్నానం చేశాక ధర్మరాజు గారు, నిన్నంతా నడిచి నడిచి చెట్టు దగ్గరికి వచ్చాం, కట్టిక ఉపవాసం ఉన్నాం, రాత్రి ఏమీ లేదు, ఇప్పుడు ఆహారం లేదు, నాకే తిండి లేక నా సోదరులతో అలవటించిపోతున్నాను. భీముడు వాడిపోయాడు. అయినా ద్రౌపదీదేవికి జరిగిన అవమానం తలుచుకుని 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 వీళ్ళంతా కుళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళు అన్నం తినలేకపోతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. నేను చిక్కిపోతున్నాను. ఈ పరిస్థితుల్లో దాదాపు 1000 మందికి పైగా మీరు బ్రాహ్మణోత్తములైతేనే, కొంతమంది సూతులు అంటే రథాన్ని నడిపి ఇంద్రసేనుడు లాంటి వాళ్ళు అయితేనే, భీముడి రథసారథి విశోకుడైతేనే వీళ్ళందరూ ఉన్నారు. కుల పురోహితుడు ఉన్నాడు. వీళ్ళందరినీ నేను ఎలా పోషించను? ఏదో ధౌమ్యుల వారు అంటే నాకు తప్పదు, మిగతా బ్రాహ్మణులంతా తిరిగి హస్తినాపురానికో ఇంద్రప్రస్థానికో వెళ్ళిపోకూడదా అంటే అప్పుడు సౌనకుడిని ఆయన లేచి, మహారాజా, మేమంతా నీకంటే బాగా ఆలోచించే వచ్చాము ఇక్కడికి. నువ్వెంత ఆలోచిస్తున్నావో మా పోషణ కోసం, మేము కూడా అంత ఆలోచన లేకుండా రాలేదు. మాకు మా శరీరము కంటే, మా కుటుంబముల కంటే నీ మీదే ఎక్కువ అభిమానం.